నన్ను ఇవ్వండి అంటే నేను రెడీ ఇవ్వాలి. కానీ 5 మినిట్స్ స్పీచ్ నన్నివ్వండి అంటే, దానికి 2 వీక్స్ నాకు టైం కావాలి అన్నాడు మార్క్ ట్వైన్. ఒక రచయిత తను. అమెరికన్ రచయిత. చూడండి దాని మీనింగ్, ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్. 2 గంటలు చెప్పమంటే ఏదో ఒకటి చెప్పేయొచ్చు. ఆ ఫ్లో ఎళ్ళిపోతుంది. కానీ 2 గంటలు చెప్పాల్సింది నువ్వు 5 నిమిషాల్లో చెప్పమంటే, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఎంత ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఆ 5 మినిట్స్‌లో చెప్పగలుగుతావు? అందుకే ఇక్కడ మనం అంబ్రెల్లా టెక్నిక్ వాడాలి. అంబ్రెల్లా అంటే మన దగ్గర కంటెంట్ ఎంతున్నా కూడా చూడండి. అంబ్రెల్లా కొద్దిగా ఓపెన్ చేస్తే కొద్దిగా ఓపెన్ అవుతుంది. ఇంకా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇంకా ఫుల్‌గా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర కంటెంట్ ఎంతున్నప్పటికీ కూడా మీ టైంని బట్టి నిమిషాలు మాట్లాడమంటే 10 నిమిషాలు మాట్లాడాలి. 2 అవర్స్ మాట్లాడమంటే 2 అవర్స్ మాట్లాడాలి. 2 మినిట్సే మాట్లాడమంటే 2 మినిట్స్‌లోనే ఆ కంటెంట్ డెలివరీ చేయగలిసిన కెపాసిటీ మీలో ఉండగలగాలి. ఇది ఎప్పుడొస్తుందంటే ప్రాక్టీస్ వల్లొస్తుంది. ఇది ఎప్పుడొస్తుంది? ప్రాక్టీస్ వల్లొస్తుంది. అది ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ ఫర్ కంటెంట్ ప్రిపరేషన్. నెక్స్ట్ ప్రజెంటేషన్స్. ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ కావచ్చు. మీరు ఎంత బెస్ట్ ప్లానింగ్ చేయొచ్చు. నెక్స్ట్ బెస్ట్‌గా ప్రిపేర్ చేయొచ్చు కంటెంట్‌ని. ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ లేవు. మీరు ప్రజెంటేషన్ టెక్నిక్స్ వాడలేదంటే మీరు 100% ఫెయిల్ అయిపోతారు. నో డౌట్. చూడండి, ఒకప్పుడు మనం బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్‌తో రాస్తే విన్నాం పాఠాలు. ఇప్పుడు స్టూడెంట్స్ పీపీటీలేసి చెప్పేస్తున్నారు. అవునా? లైవ్ వీడియోస్ వింటున్నారు. వాళ్ళు టెక్నాలజీకి అలవాటు పోయారు. అటువంటి స్టూడెంట్స్ దగ్గరికెళ్ళి మనం బ్లాక్ బోర్డ్ మీద లాగా చెప్తామంటే వింటారా? వినరు. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీని మనం అప్‌డేట్ చేసుకోవాలి. ఆ ప్రజెంటేషన్స్ ఎలా ఉండాలి అంటే, గుడ్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్‌వేస్ మెమరబుల్. మీకు 25 సెషన్స్ ఈ టీటీడబ్ల్యూఎస్‌లో అవుతాయి. ఈ 25 సెషన్స్‌లో మీకు ఒక 4, 5 వరకు మీ గుండెల్లో హత్తుకునేలా ఉంటాయి. బెస్ట్‌గా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు దానికి చేసినటువంటి ప్రాక్టీస్, వాళ్ళు దానికి ప్రెజెంట్ చేసినటువంటి విధానం. అందుకనే మీ ప్రెజెంటేషన్ ఎప్పుడు కూడా ది బెస్ట్‌గా ఉండాలి. మీరు ఈ ప్రెజెంటేషన్‌లోనే కాదు, ఎక్కడైనా మీరు చేసే పని బెస్ట్‌గా ఉండాలనుకోండి. దానికోసం మాక్సిమం టైమ్ స్పెండ్ చేస్తారు. మాక్సిమం టెక్నాలజీని వాడతారు. అడ్వాన్స్‌గా మీరు ప్రెజెంట్ చేయగలుగుతారు. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ గుర్తుంచుకునేలాగా వాటికి సంబంధించినటువంటి ఈజీ ఇమేజెస్‌ని యాడ్ చేయండి. గ్రాఫ్స్‌ని యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది ఆడియన్స్ 3 రకాలుగా ఉంటారు. కొందరు వినడం ద్వారా నేర్చుకుంటారు. కొందరు చూడడం ద్వారా నేర్చుకుంటారు. కొందరు ప్రాక్టికల్‌గా చేయడం ద్వారా నేర్చుకుంటారనమాట. ఇక్కడ ఈ 3 టైప్స్ ఉంటారు కాబట్టి, ఇక్కడ డిఫరెంట్ స్లైడ్స్‌ని ఎఫెక్టివ్‌గా మనం ప్రెజెంట్ చేయడం వల్ల, వాళ్ళకి మనం చెప్పే పాయింట్ అనేది కొంతమందికి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ప్రెజెంటేషన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్‌గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎలా ఉండాలంటే, మీ ప్రెజెంటేషన్ బెస్ట్‌గా ఉంటేనే మీకొక మంచి పేరొస్తుంది. మీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నప్పటికీ కూడా మీ ప్రెజెంటేషన్ అనేది ఎప్పుడు కూడా బెస్ట్‌గా ఉండాలి. అలా ఉండేలాగా మీ కంటెంట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అదే విధంగా మీరు చెప్పేటువంటి కంటెంట్‌లో ఒక ఉన్నతమైన వ్యక్తులు కోట్స్ కావచ్చు, ఉన్నతమైన జీవిత జీవితాలను కానీ మనం యాడ్ చేయాలి. మన క్రికెటర్స్‌లో ఇతను తెలుసు కదా మీకు? ఇతని పేరు చెప్పండి? జైస్వాల్. యశస్వి జైస్వాల్. జైస్వాల్ అదే పారెక్ విధంగా ఠాకూర్. తను చూడండి, రీసెంట్‌గా కూడా డబుల్ సెంచరీలు చేసి టెస్ట్‌లో ఆడుతున్నాడు, టీ20లో ఆడుతున్నాడు. ప్లస్ వన్‌డేలో కూడా ఆడుతున్నాడు. మంచి స్కోర్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కుర్రాడు. నెక్స్ట్ ఫ్యూచర్‌లో మన ఇండియన్ క్రికెట్‌లో ఒక మంచి చిరస్థాయి నిలిచిపోయే వ్యక్తి. మరి తన హిస్టరీ చూడండి. తను 10 ఏళ్ల తర్వాత క్రికెట్ మీద మక్కువతో వచ్చేసి ఎన్నో కష్టాలు పడి పానీపూరి దగ్గర పనిచేశాడు. కొంత గేదెల దగ్గర పనిచేశాడు. ఇట్లా వ్యవసాయం రిలేటెడ్ పని చేసి తను క్రికెటే లైఫ్‌గా జీవించి ఒక మంచి అతి తక్కువ వయసులో 22 సంవత్సరాల వయసులోనే తను ఒక గోల్‌ని రీచ్ అయ్యి ఇప్పుడు సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఉన్నాడు. ఇతనే కాదు, షమి కూడా. షమిని కొన్ని కేసుల వల్ల ఇరికించడం వల్ల ఏమైందంటే, ఫ్యామిలీ రిలేటెడ్ కేసెస్‌లో తను కెరియర్ ముగిసిపోయింది. అప్పుడు కూడా తను పొలంలో తను పిచ్‌ని ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేసి మొన్న వరల్డ్ కప్‌లో వచ్చి అతి తక్కువ మ్యాచ్‌లో ఎక్కువ వికెట్లు తీసినటువంటి పర్సన్‌గా నిలిచిపోయాడు షమి. ఇటువంటి లైఫ్ హిస్టరీస్‌ని మన ప్రెజెంటేషన్‌లో ఎప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కొంతమందికి ఇన్స్పిరేషనల్‌గా ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా నీ ప్రెజెంటేషన్ అడ్వాన్స్‌గా ఉండాలి. ఆ పీపీటీస్ అనేవి ఎప్పుడు కూడా అడ్వాన్స్‌గా ఉండాలి. అప్పుడే నువ్వు రీచ్ అవుతావు. అడ్వాన్స్‌గా లేదంటే నీ ప్రెజెంటేషన్ ఎంత మంచి మాటలు చెప్పినా ఇప్పుడు వినరు. ఒకప్పుడు వినేవాళ్ళు. ఏందంటే అలవాటు పడిపోయాం మనం. ఆ టెక్నాలజీకి అలవాటు పడిపోయాం. కాబట్టి ప్రెజెంటేషన్ స్కిల్స్‌ని పెంచుకోండి. ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. ప్రెజెంట్ అడ్వాన్స్‌గా ఉన్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి. అప్పుడే మీ ప్రెజెంటేషన్స్ బెటర్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో కొత్త పాయింట్ ఏంటంటే,
కలర్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కలర్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు? మీరు ప్రజెంట్ చేసేటప్పుడు. మీరు ప్రజెంట్ చేసేటప్పుడు చూడండి, మన లోగోస్ గాని, కొన్ని కంపెనీస్ లోగోస్ కానీ, వాళ్ళు కొన్ని కలర్స్ వాడతారు. పింక్ దేని లవ్, ఎఫెక్షన్ అండ్ ఎమోషన్స్ బిల్డ్ చేస్తుంది. రెడ్ బోల్డ్నెస్, ప్యాషన్ రిలీజ్ చేస్తుంది. ఆరెంజ్ అగ్రెసివ్ రిలీజ్ చేస్తుంది. యెల్లో అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. గ్రీన్ రిలాక్సింగ్ న్యాచురల్ గా అవుతుంది, న్యాచురల్ గా ఉంటుంది. అదేవిధంగా బ్లూ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది. ఫర్ క్రియేటివ్ అండ్ సూతింగ్. నెక్స్ట్ కలర్ కి కూడా ఒక సైకాలజీ అనేది ఉంది హ్యూమన్ బ్రెయిన్ లో. కాబట్టి ఆ హ్యూమన్ బ్రెయిన్స్ అట్రాక్ట్ చేయగలగాలి అంటే మీరు ప్రజెంట్ చేసుకునే సెషన్ బట్టి, ఆ టాపిక్ ని బట్టి, మీ ఆడియన్స్ ని బట్టి మీ స్లైడ్స్ ని ప్రిపేర్ చేయగలగాలి. మీ స్లైడ్స్ ని ప్రిపేర్ చేయగలరు. ఇప్పటి వరకు కూడా కొన్ని కంపెనీస్ అంటే ఏ కలర్ ఎక్కువ వాడుతుంది, వాటి లోగోస్ తయారు చేయడంలో కావచ్చు, వాటి బోర్డ్స్ తయారు చేయడంలో కావచ్చు, మేజర్ 25.3% బ్లూ కలర్ వాడాయి. తర్వాత రెడ్ కలర్ ఎక్కువగా వాడారు. తర్వాత ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఇలా చూడండి ప్రతి కలర్‌కి ఒక సైకాలజీ ఉంది. ఒక కంపెనీ ఒక లోగోని క్రియేట్ చేయాలంటే చాలా ఆలోచిస్తుంది. ఆలోచించి దాని యొక్క ఎయిమ్ ఏంటి? దాన్ని ఎలా రీచ్ అవ్వాలి బట్టి ఆ కలర్‌ని చూజ్ చేసుకుంటారు. అదేవిధంగా మీ ప్రజెంటేషన్స్ కూడా ఎఫెక్టివ్‌గా ఉండడం కోసం ఈ కలర్ సైకాలజీ కూడా కొంత తెలుసుకోండి. తెలుసుకొని ఆడియన్స్‌కి రీచ్ అవ్వడం కోసం మీరు ఈ కలర్ సైకాలజీ వాడి స్లైడ్స్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఓవరాల్‌గా మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే, మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊకినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్రసాము వేసినట్టు మర్రి సొట్టు నీడలో గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరపదొక్కు కలిపినట్టు నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 తీల నాటు 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 పచ్చి మిరపలాగా నాటు 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 పిచ్చి కత్తిలాగా నాటు. Enough of this nonsense! Out! No, Jake, I've had enough of your bullying. Oh, no! No! చూసారు కదా, ఈ పాటకి అవార్డు కూడా రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ పాటనే ఎందుకు చూపించానంటే వాళ్ళ పర్ఫెక్షన్ చూడండి. ఇద్దరు చేశారు, అదే వాళ్ళకి అవార్డు తెచ్చింది. మీ ప్రజెంటేషన్ కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉండాలి. మీ ప్రాక్టీస్ కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఇక్కడ మీకు చూపించినటువంటి ఏ సినిమా స్లైడ్ అయినా కావచ్చు, ఇమేజ్ అయినా కావచ్చు, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది కాబట్టే మీకు చూపించడం జరిగింది. మరి ఒక మోటివేషనల్ స్పీకర్‌గా మీరు ముందుకెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్‌పిరేషనల్ పర్సన్ ఉంటారు. నాకు ప్రదీప్ గారు. తన మాటలు వింటుంటే చాలా ఆనందం అనిపిస్తుంది తను మాట్లాడే విధానం. మీకు ఆఫ్‌లైన్ సెషన్‌లో వస్తారు. ఆ సెషన్‌ని ఎవరు మిస్ అవ్వకండి. ఒక 2 అవర్స్ మీరు వింటుంటే ఎక్కడికో ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్లుంటుంది. ఆ మాటల ప్రవాహంలో కొట్టుకుపోతారు. సో, ఈ ప్రదీప్ గారు మీకు అందరికి తెలిసే ఉంటుంది. 'అంతేగా అంతేగా' డైలాగ్‌తో 'ఎఫ్2' మూవీలో వచ్చారు. అతని సెషన్ ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి. ఆఫ్‌లైన్‌కి అందరూ వెళ్ళండి. వండర్‌ఫుల్ సెషన్ మీరు వింటారన్నమాట. ఓకే. సో, నాకు అతని మాటల ప్రవాహం చూసి మనం మాట్లాడితే, మనం చెప్తే సెషన్ ఇలా ఉండాలి, మనం ఇంతలా అవ్వాలి అని నాకనిపించింది. కేవీ ప్రదీప్ గారిని చూసి. ఈరోజు ఇప్పటికి మీరు ఏం విన్నారంటే కంక్లూజన్ ఏంటంటే కంటెంట్ ప్రిపరేషన్ ఎలా తయారు చేసుకోవాలని విన్నారు. అందులో ఏబిసిడి టెక్నిక్ వాడాను, చెప్పాను. P4C6 యూజ్ చేసి కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను. దాంట్లో ప్లానింగ్‌లో W5H1 ఫార్ములా ఎలా వాడాలో చెప్పాను. నెక్స్ట్ కంటెంట్ ప్రిపరేషన్‌లో కనెక్టివిటీలో ఓబీసీ ఎలా వాడాలో చెప్పాను. ఆ ఓబీసీలో బిలో 7C ఎలా వాడాలో చెప్పాను. నెక్స్ట్ ఒక మనిషి క్రియేటివ్‌గా ఆలోచించాలంటే, క్రియేటివ్‌గా కంటెంట్ తయారు చేసుకోవాలంటే, తన పుస్తకాలు చదవడమే మాత్రమే కాదు, తన ఆలోచన విధానం అనేది ఎప్పుడు కూడా బ్రాడ్‌గా ఉండాలి. ఆ బ్రాడ్‌నెస్ వచ్చినప్పుడే మీరు రీచ్ అవుతారు. మీ వయసు వల్ల కావచ్చు, మీ వృత్తిరీత్యా కావచ్చు, మీ ఉన్నటువంటి ఆర్థిక సంబంధాల వల్ల కావచ్చు, మీలో ఒక టైప్ ఆఫ్ ఈగో పెరిగిపోవచ్చు.
ఎప్పుడైతే ఒక మనిషిలో ఈగో, అహం పెరుగుతుందో అప్పుడు మనం నేర్చుకునే విధానం ఉండదు. ఈ ప్రపంచంలో మనం మరుగున పడి వెనక్కి వెళ్ళిపోతున్నామని గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండండి. ఒక మంచి హ్యూమన్ బీయింగ్‌గా ఆలోచించండి. మనం సమాజంలోకొచ్చాం. సమాజం ఏదో ఒకటి మనకిచ్చింది. మనం దానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వకపోయినా పర్లేదు. మనం ఈగోలు, అహాలు పెట్టుకోవద్దని మీరెప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీలో బ్రాడ్‌నెస్ ఒస్తుంది. అప్పుడు మీరు నేర్చుకోవడానికి రెడీ ఉంటారు. అప్పుడు ఈ ప్రపంచం మీకు కొత్తగా కనపడుతుందని చెప్పాను. నెక్స్ట్ కామన్ సెన్స్ వాడి మీకొచ్చే పరిస్థితులల్ల టైం పరంగా కావచ్చు, ఆడియన్స్ పరంగా కావచ్చు, సిట్యుయేషన్స్ పరంగా కావచ్చు, మీకు సిట్యుయేషన్స్ మారిపోతుంటాయి. ఎక్కడ ఎలా మారినా గూడా ఒక పబ్లిక్ స్పీకర్ అనే వాళ్ళు కామన్ సెన్స్‌తో పాజిటివ్‌గా ఆలోచించి సక్సెస్‌ఫుల్‌గా సెషన్ పూర్తి చేయాలని చెప్పాను. అండ్ అంబ్రెల్లా టెక్ మీకెంత కంటెంట్ ఉన్నప్పటికీ సమయానుకూలంగా కంటెంట్‌ని వాడడం కూడా నేర్చుకోండి. దిస్ ఈజ్ అబౌట్ ద కంటెంట్ ప్రిపరేషన్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! ఓవర్ టు తులసి మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఇన్ఫర్మేషన్ అని అంటే కంటెంట్ అంటే 7% అన్నారు కదా, ఆ 7% ఇందులో ఉందా అండి? అసలు 7% అని చెప్పారు 7% మోస్ట్లీ ma'am. మ్యామ్. Verbal only 7%. Total. వెర్బల్ ని మనం ఎలా తీసుకోవాలో మనకి 100% చూపించారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు థాంక్ యూ. ఎక్సలెంట్ సార్. మనం క్లాప్స్ ఇద్దాం. నేను విన్నాను సార్ది ఇంతకుముందు చాలా 2-3 టైమ్స్ విన్నాను. సార్ అయితే కంటెంట్ ప్రిపరేషన్ మీద చాలా క్లాసెస్ ఇచ్చారు. కానీ టోటల్ గా డిఫరెంట్ ఈరోజు సెషన్. ఆ క్లాసెస్ వేరు, ఈ రోజు ఇచ్చిన క్లాస్ వేరు. ఒక ఈపీఎస్ లో ఎలా చెప్పాలి అనే దానికంటే ఈటీడబ్ల్యూఎస్ లో ఏ రేంజ్ లో చెప్పాలి అనే దాన్ని ఈ రోజు క్లాస్ తీసుకొచ్చారు. ఎక్సలెంట్ అండి. ఈ సార్ మనకి ఏమేమి చెప్పారు అనండి అన్ని చూస్తే ఇంకా ఈరోజు మనకు ఒక సైన్స్ క్లాస్ చెప్పారు. అన్ని ఫార్ములాస్ చెప్పారు. ప్రతి ఒక్కటి ఫార్ములానే కదండి. P4-6 ఫస్ట్ ఏబిసిడి టెక్నిక్ చెప్పారు. ఏబిసిడి అంటే మనం అట్రాక్ట్ గా ఎట్లా అటైర్ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కంటెంట్ ఏంటి, వాయిస్ మాడ్యులేషన్ ఏంటి, ఇవన్నీ సెషన్స్ జరుగుతూనే ఉంటాయి మనకి. అలాగే ఎవాల్యూషన్, అంటే ఎవాల్యూషన్ ఎలా చేసుకోవాలి, మనం ఒక స్పీకర్ గా, ఒక పబ్లిక్ స్పీకర్ గా మనం ఎలా ఎదగాలి అనేదాన్ని ఏబిసిడి టెక్నిక్ లో మొత్తం చెప్పేశారు. అలానే P4-6 మెయిన్ కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఈ P4 మీదే ఉంటది. ప్లానింగ్, ప్రాక్టీస్, ప్రిపరేషన్, ప్రెజెంటేషన్. మనం ఎంత ప్లానింగ్ చేసుకొని ఎంత ప్రిపేర్ అవుతామో, మోస్ట్లీ ఎంత ప్రిపేర్ అయినా కానీ అంత ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయటం వల్లే మనం ప్రెజెంటేషన్ చేయగలుగుతాం. మనం 100% ఇవ్వాలనేది ప్రాక్టీస్ అవుతాము. అందులో మనం 10% ఇస్తాం. సార్ ఎంత ఇచ్చారో సార్కే తెలియాలి. ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ 10 టైమ్స్ కాదు, 100 టైమ్స్ చేసుకున్నా గానీ ఆ ప్రాక్టీస్ అనేది మనం ఎన్నిసార్లు చేసినా గానీ మనం ఎంతో ఇది చెప్తే బాగుండేది, ఇక్కడ ఇది చెప్పాల్సింది అని మిస్ అయిపోయామా అని అనుకుంటాం. అలా ఉంటది మన ప్రెజెంటేషన్ వచ్చేసరికి. కానీ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ చేశారు ఈరోజు మనం కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. వీటిలలో ఒక్కొక్కటి ఓబిసి టెక్నిక్ చెప్పారు. ఓబిసి టెక్నిక్ లో 7C ఫార్ములా చెప్పారు. మన కంటెంట్ ని ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆడియన్స్ ని బట్టి అంబ్రెల్లా టెక్నిక్ అంటే అక్కడ ఉన్న మన టైం సిచ్యువేషన్ బట్టి దాన్ని ఎంత తక్కువ చేసుకుంటే, ఎంత మనకి తక్కువ టైం ఇచ్చి ఎక్కువ టైం చెప్పమంటే మనం చెప్పొచ్చు. అదే మనకి ఎక్కువ టైం ఇచ్చి తక్కువ టైం చెప్పమంటే అక్కడ మనకి టైం సరిపోదు. ఒక స్పీకర్ చెప్పారు, నేను 2 అవర్స్ సెషన్ అయితే ఇప్పుడు ఇవ్వగలను, కానీ 2 minutes సెషన్ అయితే నేను 15 days ప్రిపేర్ అవ్వాలి అని ఆ కొటేషన్ మనకి సార్ చూపించారు. అలా ప్రతిదీ కూడా మనకి క్లియర్ గా ఒక కంటెంట్ ని ఎలా రెడీ చేసుకోవాలని ఫార్ములాస్ ద్వారా ఇంత మంచి సెషన్ ఇచ్చారు మనకి సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్.
మా Thank you. ప్రేక్షకుల నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 minutes తీసుకొచ్చా సార్. షూర్ మేడం, తప్పకుండా.